కోరుమల నియోజకవర్గమైనటువంటి ఆల్ పార్టీస్ ఇక్కడ వచ్చేటువంటి జనసేన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి టిక్కారెడ్డి గారికి అలాగే జి విశ్వనాథ్ గారికి, కనిగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి అన్న గారికి, అలాగే రాంబాబు గారికి, ఇంకా బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొల్లు రవీంద్రనాథ్ గారు మనకి ఇన్ఛార్జ్ మన ఇద్దరిని వేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఉగ్రన్న చెప్పారు. కాబట్టి మీకు తెలిసిందే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు 50 మందిని ఒక బస్సుకి ఎక్కించాలి. అలాగే ఇంకా ప్రతి ఒక్క తన వంతు బాధ్యతలు తీసుకొని ఈ యొక్క బీజేపీ మన యొక్క బహిరంగ సభని, అంటే మన కూటమి ప్రభుత్వం కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టుగా మన అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు అంటే ఈ యొక్క సమావేశానికి భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని మనం భుజస్కంధాలపై వేసుకొని ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఇది. కాబట్టి మనం బీజేపీ అని కాకుండా మన కూటమి ప్రభుత్వం ద్వారా మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి, అలాగే ఆయన యొక్క మెప్పులు పొందితే మన జిల్లాకి ఎంతో నిధులు వస్తాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే దీని వెనుక ఎంతో అంతర్గతం ఉంటుంది. మన కర్నూలు జిల్లాని ఎంచుకున్నారు కాబట్టి రాయలసీమని చాలా వెనుకబడిన ప్రాంతం. అలాగే మన కర్నూలు జిల్లా సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మన జిల్లానే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే మన జిల్లానే. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూలశంగా ఆ రోజు చర్చిస్తారు. దానిపై అలాగే నరేంద్ర మోడీ గారికి ఉంచినట్టు చెప్తారు. అలాగే ఇండస్ట్రియల్ హబ్, మనకి డ్రోన్ హబ్, ప్రతి ఒక్కటి పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లా కాబట్టి మన యొక్క బాధ్యతగా మనకి 50,000 మందిని టార్గెట్ ఇచ్చారు. మనం ఖచ్చితంగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయనపై అందరికన్నా, మీకు తెలుసో తెలియదు కానీ అందరికన్నా ఆయన మీదనే భరోసా ఎక్కువ పెట్టారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనే తోలుతారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనే జనాలను తరలిస్తారని చెప్పేసి అందరిలో మాట. కాబట్టి మనం ఆయనని బొమ్ము చేయకుండా, ఆయన మాట తీయకుండా ప్రతి ఒక్కరూ మనం జనాలను తరలించి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన టిక్కారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.